ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మరో 4 రోజుల్లో ఊహించినటువంటి మీ యొక్క పెనుమార్పులు. జీవితంలో జరగబోయేటువంటి అంశాలు ఇవే. ఈ రాశివారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోని అయితే వినండి. 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. వీటిని వదిలితే మాత్రం మళ్ళీ మీరు జన్మలో దక్కించుకోలేరు. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ వీడియో మీకు కంటపడుతుంది అంటే కనుక మీకు ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద ఉందని చెప్పుకోవాలండి. ఈ వీడియోలో అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మా వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మరికొందరికి రీచ్ అయ్యేటువంటి మోటివేషన్గా కూడా మాకైతే ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పుడు ఈ యొక్క రాశి వారిని మనం గతం గురించి మాట్లాడుకుంటే కూడా జరగబోయే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ యొక్క రాశివారు ప్రస్తుతం మీకు జరగబోయేటువంటి అంటే నష్టాలు ఏంటి, మీకు వచ్చేటువంటి అదృష్టాలు ఏంటి, రాబోయే అదృష్టాలు ఏంటి, రాబోయే అదృష్టాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయా, లేదంటే మనం ఈ యొక్క పనులు చేస్తే కనుక మనకు ఆ యొక్క అదృష్టం అనేది దక్కుతుందా అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఏం చెప్తున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. ఈ యొక్క రాశి వారి యొక్క మానసిక స్థితి ఇప్పుడు పూర్తిగా ఎలా ఉంటుంది అంటే కనుక ఏది ఏమైనా సరే కష్టపడతాము, కష్టపడిన దాన్ని ఎంత వస్తుందో అంత రానివ్వు అని చెప్పేసే మీరైతే మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ పోదాము అన్న ఇదిలోనే ఉంటారండి. దైవం ఏది నిర్ణయిస్తే అదే మన యొక్క విధి, ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకొని చేసుకునేటువంటి వృత్తి పట్ల శ్రద్ధను పెట్టుకొని చాలా క్రమశిక్షణతో మీ యొక్క పనులు అనేవి చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క రాశి వారని చెప్పుకోవాలండి. కానీ కొన్ని వేరే అయితే మన యొక్క చుట్టూ ఉండేటువంటి వారు ఉంటారో వారి యొక్క ఎఫెక్ట్ అనేది కూడా మన మీద అనేక అంటే వివిధ విధాలుగా మీ యొక్క వారి యొక్క చూపు అనేది మీ పైన ఉంటూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటేనండి ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో అంటే కొన్ని డిప్రెషన్ అంటే కొన్ని అంతరాయాలు అనేవి కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందువల్ల జరగబోతున్నాయి అంటే కనుక చూసుకునేటువంటి అంటే కొన్ని నష్టం ఏదైతే ఉంటుందో వస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో ఆ యొక్క రూపాయి కానివ్వండి, లేదంటే 10 రూపాయలు కానివ్వండి, లేదంటే 1,00,000 రూపాయలైనా కానివ్వండి, ఆ యొక్క సంపాదన ఏదైతే ఉందో ఈ యొక్క సంపాదన అనేది కూడా గుట్టుగా దాచుకునే విధంగా ఈ యొక్క రాశి వారిలో లేదండి. ఇలా గుట్టుగా దాచుకోకుండా ఎవరి దగ్గర దాచాలో వారి దగ్గర అయితే వీరిని ఏ విధంగా కూడా మాటలతో మీరైతే బయట పెట్టేసుకుంటూ ఉంటారని కూడా చెప్పాలండి. దీని కారణంగా జరుగుతుంది ఏంటి అంటే కనుక ఇక్కడ మీ యొక్క సంపాదన ఎవరైతే కళ్ళ ముందు చూస్తున్నారో, వీరి యొక్క కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారో, వీరిని దోచుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అది కూడా వీరికి తెలియకుండానే అది ఎలా అంటే కనుక అక్కడే మీ పైన అయితే కొంత ఎఫెక్ట్ అనేది కూడా మీ పైన అధికంగా పడుతుందని చెప్పాలండి. అది మీరు కంప్లీట్గా చాలా అంటే చాలా అర్థం చేసుకోవాలి. చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనేసి భ్రమపడవద్దు. ఎందుకంటే ఇక్కడ స్నేహం రూపంలో లేదంటే కనుక ఒక పార్ట్నర్ రూపంలోనో లేదంటే బంధువుల రూపంలోనో ఇలా ఎవరైనా కానివ్వండి వీరి వల్ల ఏమవుతుంది అంటే కనుక కొంచెం సెంటిమెంట్గా మనుషుల్ని అంతా కూడా ఎమోషనల్ చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటా అని చెప్తున్నట్లుగా చేసేసి మీ దగ్గర నుండి 1 రూపాయి అయినా కూడా లాగడం కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి మరొకటికి పెట్టించడం కానీ లేదంటే ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క ధనము అనేది 100% దక్కకుండా 100లో 20% అనేది కూడా బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఆ యొక్క 20% అనేది వెళ్ళిపోవడానికి కూడా ఈ యొక్క రాశి వారు గమనించలేకపోతారు. ఇక్కడ మీరు నిన్ను ఒక ప్రశ్న అనేది వేయవచ్చు, గురువుగారు అంత గమనించలేనంత పిచ్చి వాళ్ళమా మేము ఏంటి అనేసి అయితే మీరు చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంతో చెప్పడం లేదండి. మీరు అసలు పిచ్చివాళ్లే కాదు. అయితే మీ గురించి చెప్పాలంటే చాలా తెలివైన వారు, డబ్బు మీద చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు, మంచి మనసుతో కష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, ప్రతి ఒక్క రూపాయిని కూడా దాచిపెట్టుకునే రకంగా కలిగినటువంటి వారు. కానీ ఇక్కడ మనకి ఏదైనా కానీ లక్ష్మి అనేది మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా గుప్పెట్లో దాచుకోవాలి. గుప్పెడు విప్పి 10 మందికి కూడా చూపిస్తే కనుక నరదిష్టి అనేది 1కి 100 సార్లు ఖచ్చితంగా మీకైతే తలుగుతుందని చెప్పాలి. అయితే ఆ యొక్క నరదిష్టి అనేది మనల్ని ఏ విధంగా తీస్తుంది, అది మనకు తెలియకుండానే మనల్ని అయితే నాశనం చేస్తుంది. తీరా పూర్తిగా చేజారిపోయినాక అది అంతా కూడా అయ్యో అనేసి ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు కదా. కాబట్టి చూస్తూ ఉన్నప్పుడు వారిని ఏమాత్రం కూడా తేలిగ్గా నమ్మొద్దండి. చుట్టుపక్కలటువంటి వారిని వారి కోసం 1 రూపాయి అయినా కానీ సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చు అనేది అసలు పెట్టవద్దు. అది బంధువుల రూపంలో అయినా, స్నేహితుల రూపంలో అయినా, లేదంటే మీ దగ్గర పనిచేసిన వారు ఎవరో ఒకరు ఉంటారు కదా వారికైనా సరే మీరైతే అసలు నమ్మవద్దు.
ఒక్కరిని కూడా గుడ్డిగా. ఒక్క పాయింట్ కనుక మీరైతే గుర్తుపెట్టుకుంటే లైఫ్ అనేది మీరు చాలా అంటే చాలా వరకు ఎదుగుతారు. ఇది మొదటి విజయం. ఇక రెండో విజయం ఏంటి అంటే కనుక మీలో ఉండేటువంటి చాలా మైనస్ పాయింట్ ఒకటి ఉందండి, అతి కోపం. అది మీ యొక్క అతి కోపం వల్ల చాలామంది శత్రువులు వీరికి యొక్క జీవితంలో ఉంటారనే చెప్పాలి. వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడము. మనం ఏమనుకున్నాం, మన చుట్టూ ఎవరున్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా, లేదంటే మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా, మనం ఎప్పుడూ కూడా ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించకుండా కోపం అనేది బయటకు ప్రవర్తిస్తూనే ఎదుటి వారి యొక్క మీద చాలా కోపంగా పెద్దగా అరిచేస్తూ ఉంటారు. ఈ విధంగా అరవడం వల్ల కాసేపు మీ యొక్క కోపాన్ని బయట పెట్టేసి చూపించేసుకుంటూ ఉంటారండి. దీనివల్ల మీరంటే చాలా వరకు కూడా మీరు అనుకునేటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి మీ యొక్క ఏ మనుషులైనటువంటి వారిని కూడా దూరం అనేది చేసుకుంటూ ఉంటున్నారనమాట. అనుకున్న వాళ్ళు అయినా కూడా అంటే వారు మీకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే మీరు ముఖ్యంగా వీరితో ఎంతవరకు ఏ విధంగా మనం మంచిగా ఉండకూడదు, వీరిని ఎలాగైనా సరే సాధించాలి, వీరికి మనశ్శాంతి అనేది లేకుండా చేయాలి. ఎందుకంటే వీరు ఆ సమయంలో నన్ను ఇలా అంటున్నారు అలా చెప్పేసి ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి వారు కూడా ఉంటారండి. అలా మేము శత్రువులు మీ మీద అంతా కూడా కక్ష అనేది సాధిస్తూ ఉంటారు. ఏదైనా కానీ ఏదేమైనా మేమేంటో మీకైతే ఖచ్చితంగా చూపిస్తాము అనేసి ఎవరు కూడా మనకు చెప్పరు కదండి. ముఖాన మనకు అంతా కూడా బోటు పెట్టుకొని తిరగరు కదా, కానీ మనల్ని మాత్రం మనం కోలుకునేటువంటి దెబ్బ అనేది కొడుతూ ఉంటారు. కాబట్టి ఎవరి మీద కూడా అంత కోపాన్ని అయితే ప్రదర్శించకండి. తన కోపమే తన శత్రువు అన్న పాయింట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. కోపం వచ్చినప్పుడు ఆ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఇక వీరు చిన్నతనం నుండి కూడా ఎన్నో కష్టాలను, బాధలు, సమస్యలతో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వీరికైతే అనుకూలించలేదు. నా అనుకున్నటువంటి వారే వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలను గురి చేసి వీరి యొక్క జీవితంలో ఎన్నెన్నో మభ్యలు, ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వేదనలకు కూడా వీరైతే గురి చేసి వీరిని ఒక ఎమోషనల్ టార్చర్ అని చేసి వీరి యొక్క కష్టాన్ని కూడా వీరి యొక్క డబ్బు రూపంలో వాడుకునేటువంటి వారు కూడా వీరికి ఎక్కువగానే ఉంటారండి. దీనికి కారణం ఏం జరుగుతుంది అంటే కనుక ప్రేమను వీరికి దూరం అవుతారనేసి. వీరు తల్లిదండ్రుల ప్రేమ అంతగా దొరకదు, తోబుట్టువుల ప్రేమ కూడా అంతగా దొరకదు. ఎప్పటికీ కూడా బయట స్నేహితులతో ఎక్కువగా అటాచ్మెంట్గా ఉండడం, స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలను పెట్టించుకోవడం, మంచి అయినా చెడు అయినా సరే ఎక్కువగా చెడు ఆకర్షిస్తుంది అనేసి అంటూ ఉంటారు కదండి. అలా చెడు ఆకర్షించి కొంతమంది వారి యొక్క లైఫ్ సాఫీగా చేసుకుంటే కూడా ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఉన్నారని చెప్పాలండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే కనుక ఏది ఏమైనా సరే ఎప్పుడూ కూడాను ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, ఇది వీరికి ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చండి. అప్పుడప్పుడు కూడా మైనస్ పాయింట్ కూడా వీరికి చెప్పాలండి. అదేమిటి అంటే ఎవరైనా సరే బయట వాళ్ళు మనల్ని అయితే ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటారండి. అంతే కనుక మనల్ని మాట్లాడినా కానీ ఏ విధంగా తిడుతూ ఉంటారు. ఒక మాట అనకుండా కూడా ఎందుకు అంటే ఒక చిన్నతనం నుండి కూడాను మనకు అమ్మ నాన్న మనల్ని తిట్టి కొట్టి పెంచుతూ ఉంటారు. ఎందుకంటే వీరు మనకు మంచో చెడో ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అప్పుడు దాని వైపు అడుగులు పెడుతున్నాము అనేటువంటి ఉద్దేశంతోనే. అలాగే ఇప్పుడు ఈశ్వరుడు కూడా నా చేత పలికించారు అంటే దీనికి అర్థం అది మీ యొక్క మంచి అంటే మీరు గ్రహించాలి. మీరు ఇప్పుడు నుండి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది కూడా చెడు అనేది కూడా అంతే తొందరగా ఆకర్షిస్తుంది అనేసి చాలా ఆలస్యం అనేది అర్థమవుతుంది. మీ యొక్క చెడు స్నేహితులు ఏంటి అంటే కనుకండి చాలా తర్వాత అంటే అట్రాక్షన్ అనేది చేసుకొని మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క మనసును ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ యొక్క తప్పు అనేది చేయకుండా ఉంటేనే మంచిది కదండి. చాలా కష్టపడుతున్నారు. అది వాళ్ళు ఎవరో కానీ పరాయి వారు ఎవరో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎవరి వల్ల నష్టం అనేది జరుగుతుంది, మనం ఎవరి వల్ల ఏ విధంగా ఏ నష్టాలను ఎదుర్కొంటున్నామంటే మనల్ని చూసి ఎవరైతే ఏడుస్తున్నారు అనేసి కూడా మీరైతే తెలుసుకోవాలన్నమాట. మరి ఇలాంటప్పుడు కష్టాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవడము, ఏదైనా కానీ మనకు చెడు అలవాట్లు మనకు అలవాటు అయినప్పుడు ఆ యొక్క చెడు అలవాట్ల వల్ల తర్వాత మనం ఎంత మూల్యం అనేది చెల్లించవలసి వస్తుంది అనేది కూడా మీరైతే ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. కుటుంబ విషయానికి వస్తేనండి ఈ యొక్క మీలో కుటుంబంలో చాలా ఎక్కువగా ఉంటారని చెప్పాలండి. అంటే ఏది ఏమైనా కానీ బయట వాళ్ళతో ఈ విధంగా అంటే ఏ విధంగా ఉంటున్నారు, కుటుంబంతో కూడా అదే విధంగా ఉంటారు. ఎప్పుడు కూడా కరెక్ట్ అనిపించుకునే విధంగా ఉంటారు. మన యొక్క కుటుంబంతో మనం ప్రేమగా ఉండాలి. మనకు మంచి జరిగిన చెడు జరిగిన మనతో పాటు తోడుగా ఉండేది మన యొక్క కుటుంబమే అనేటువంటి కుటుంబం అనేది కూడా మనకు ఎప్పుడూ కూడాను ఒక వెన్నెముక లాంటిది. అట్లాంటప్పుడు బయట ఉండేటువంటి కోపాలు, బయట ఉండేటువంటి ఆవేశాలు, బయట ఉండేటువంటి బాధలు, ఉద్యోగాల కంటే కూడా మనకు వీటి వల్ల వచ్చేటువంటి స్ట్రెయిన్ అంతా కూడా అంటే అదేవిధంగా వ్యాపారంలో ఉండేటువంటి నష్టాలు, ఎదుటివారి మీద కోపాన్ని అన్నీ తెచ్చేసి కుటుంబం మీద రుద్దకూడదు కదండి. ముఖ్యంగా మగవాళ్ళు ఈ విషయంలో చెప్పాలి. ఎందుకంటే కనుక మీకు అంతా కూడా చాలా మందికి ఈ అంటే మీరు గమనించినట్లయితే కనుక ఎక్కువ
ఎక్కువగా పదే పదే అంతా కూడా అరుస్తూ ఉంటారండి. ఇంట్లో ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు. చిన్న పిల్లల మీద కూడా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క స్ట్రెయిన్ అనేది కూడా ఎక్కువగా మైండ్లో ఉంటుందన్నమాట. కానీ ఆ యొక్క స్ట్రెస్ని అంతా కూడా మీరైతే కంట్రోల్ చేసుకుంటే కనుక మీకు తిరుగు అనేది ఉండదనే చెప్పాలి. ఇక మానసికంగా మీకు ఆ యొక్క భగవంతుడు మనకి ఇచ్చారు కదా, మనకు అంతో ఇంతో ఇచ్చారు. కాస్త అంతా కూడా మనం నిమ్మనంగా ఉండి కాస్తంత ఓర్పుగా ఉండడం కూడా, ఒకరిని అనేటప్పుడు మనం ఎవరిని ఏమంటున్నాము, ఎందుకు అంటున్నాము, మనం అనడానికి వారు ఏం చేసినటువంటి తప్పు ఏమిటి, మనం ఈ యొక్క మాట అంటే ఎంత బాధపడతా అనేసి ఈ యొక్క విషయాలు కూడా చాలా ఆలోచించుకొని మనమైతే అనాలి. ఆలోచించగలిగేటువంటి శక్తి అనేది మీకు రావాలి. ఎందుకంటే మానవ జన్మ అనేది ఎత్తినాక ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు అనేవి ఖచ్చితంగా సాధ్యమనండి. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనేవి పడుతూ ఉంటామో, ఎన్ని సమస్యలు అనేవి ఎదురుతుంటూ అవన్నీ కూడా చూస్తారు. ఖచ్చితంగా ఎన్నో పనులకు వెళ్తూ ఉంటారు, ఎంతోమంది మనుషులను చూస్తూ ఉంటారు, మంచి చేస్తారు, చెడు చేస్తారు. కానీ మీరు చాలా కఠినమైనటువంటి మానసిక పనిలో మానసిక స్థితితో పెరిగినటువంటి వారు. అలాగే ఏదైనా కానీ సరే తట్టుకోగలిగినంత గుండె ధైర్యము అనేది మీకే ఉంటుందని చెప్పాలండి. ఇక ముఖ్యంగా మీ గురించి మగవారిని గురించి చెప్పాలంటే ఈ యొక్క శరీరం కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటారు. ఇక వీరు ఆడవాళ్ళు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారని చెప్పాలండి. కానీ కాబట్టి అలాగే అందరూ కూడాను అనుకుంటూనే ఉంటారండి. ఒక మాట అనేది ఎదుటి వారిని మనం వెంటనే హార్ట్ అనేది చేసుకుంటూ ఉంటాం. వారిని అంతా కూడా నొప్పించుకునే విధంగా వారి యొక్క కష్టాల్లో నీళ్ళు అనేది వచ్చే విధంగా కూడా అలా ఎప్పుడూ కూడాను అంటే కళ్ళలో నీళ్ళు వచ్చే విధంగా మాట్లాడకూడదు. ఎవరిని కూడా మానసికంగా వచ్చే విధంగా కూడా బయట పెట్టకూడదు కదండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మానుకారం వచ్చే జన్మలో మనం ఖచ్చితంగా పడాలి. అది కర్మ ఫలితం అనేది ఈ యొక్క జన్మలోనే అనుభవించే విధంగా కూడా ఉండదు. కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మనం మానసికంగా శారీరకంగా కానీ నొప్పించకండి. ఇక ఈ విషయంలో మీరైతే ఖచ్చితంగా తెలుసుకొని చేరాలి ప్రతి ఒక్కరూ. ఇక మీకు ఎందుకు అంటే అర్జెంటుగా ఈ యొక్క వీడియోని చూడమన్నాము అంటే అసలు 2 పెద్ద శుభవార్తలు ఏమిటి అనేటువంటి విషయానికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మొట్టమొదటి శుభవార్త ఏమిటి అంటే మీ యొక్క లైఫ్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల ఒక పెద్ద లాభం అనేది మీకైతే చేకూరబోతుందండి. రాబోయేటువంటి 3 రోజులు మీకు అదృష్టం అనేది మిమ్మల్ని జీవితంలో వరించబోతుందని చెప్పాలి. మొదటి నుండి కూడాను మీకు మేము చెప్తున్నాం కదండి, ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా మీరు చూసినట్లయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు చాలా అదృష్టం అనేది పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా కష్టజీవులు, చాలా శ్రమజీవులు. మీరు ఎంత కష్టపడతారో వీరి యొక్క ప్రతి కష్టాన్ని కూడా వారు అర్థం చేసుకునే విధంగా ఉంటారు. అలాగే ఇందాక మేము చెప్పినట్లుగా వీరి గుండె అనేది చాలా బలమైందండి, గట్టిదని కూడా చెప్పుకోవచ్చు. మనసు కూడా చాలా కష్టాలను ఎదుర్కొని నిల్చుంటుంది. ఇలా ఉంటుంది కదా, కాబట్టి వీరు చాలా అంటే మొరట స్వభావం ఉంటుందని చెప్పాలండి. కానీ అవతలి వారిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. వీరిద్దరూ కూడాను అప్పుడప్పుడు కాకుండా చాలా తరచుగా అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు అనేది పడుతూ ఉంటారు. అలాగే వీరు చేసేటువంటి పనుల పట్ల కూడా కానివ్వండి, లేదంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల పుట్టింటి నుండి వైపు నుండి కానివ్వండి, ఏదైనా సరే వీరికైతే లాభం అనేది వస్తుందన్నమాట. ఇది మాత్రం 100% అయితే చాలా అంటే చాలా కరెక్ట్ అని చెప్పాలండి. సమాజంలో గౌరవం అనేది కూడా పెరుగుతుంది. డబ్బు పరంగా చాలా వరకు కూడా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక 100% అయితే జరుగుతుందండి, రాసి పెట్టుకోండి. ఇక ఇది మొట్టమొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త కనుక మనం గమనించినట్లయితే వృత్తి ఏదైతే ఉంటుందో ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీ యొక్క వృత్తి నందు గతంలో చేసినటువంటి చాలా సానుకూలమైనటువంటి ఆర్థికంగా ఆ యొక్క మోసం అనేది ఏ విధంగా ఉందో అది అంతా కూడా తెలుసుకొని వాళ్ళకి కాస్తంత దూరంగా ఉండడం వల్ల కూడా మీకు ప్రతి ఒక్క రూపాయి మీద జాగ్రత్త అనేది కూడా తెలుసుకోగలిగితే మీరు చేసేటువంటి పని నందు చాలా వరకు కూడా ధనము అనేది మీకు అయితే లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. అంటే వీరికి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉందండి. ధన లాభాల ద్వారా తెలుసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవాలి. అన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో ధనం రావడానికి చేసేటువంటి గ్రహాలన్నిటినీ కూడాను మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల మీకైతే ధనలాభం ప్రవాహం అనేది అధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరైతే కొంతమేర జాగ్రత్త అనేది ముఖ్యమండి. మీరు కష్టపడతారు, ధనము అనేది లేదు అని చెప్పేసి అస్సలు అనుకోకండి. మీ యొక్క శ్రమ అనేది చేస్తున్నారు, మీ యొక్క సమయాన్ని అంతా కూడా పని అందు పెడుతున్నారు, అయినా ధనం అనేది నిలవడం లేదు అంటే కనుక మీరు కాస్తంత అజాగ్రత్త, ఎదుటివారు వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల మీరైతే లాస్ అవుతున్నారనమాట. అలా గనక జరగకుండా చూసుకుంటే మీకు అంతా కూడా మీ యొక్క లైఫ్లో మీకు ఎదురు అనేది ఉండదని చెప్పాలి. చూసారు కదండి.